వచ్చినట్టుగా ఎప్పుడో ఒకసారి వస్తున్నావు అంటే నీకు మనసుకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వాక్యం చదువుతున్నావు, నీకు మనసుకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారికి ఉపవాసం ఉంటున్నావు, నీకు మనసుకు వచ్చినప్పుడే నువ్వు దేవుడా అయ్యా అని మందిరానికి వస్తున్నావు. అలా వస్తున్నావా అయితే నీ కళ్ళు ముయ్యబడి ఉన్నాయి. ఈరోజు ఒక అద్భుతమైన సత్యాన్ని మేము నేర్చుకుందాం. సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. ఆయన అనగా యేసు క్రీస్తు వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులో తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూడండి, వారు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఎక్కడికి? క్రీస్తు సమాధి దగ్గరికి. క్రీస్తు 3వ రోజు లేస్తానగా అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు కాబట్టి వాస్తవంగా వారి యొక్క దేవుడి దగ్గర రావడానికి, దేవుని వాక్యము గ్రహించడానికి, దేవుడిని నమ్మడానికి వాళ్ళ కళ్ళు ఏమయ్యాయి? ముయ్యబడి ఉన్నాయి. ముసుగు వేసుకొని ఉంది. వాళ్ళ కళ్ళు ముసుగు వేసుకో ఉంది. చూడలేని పరిస్థితిలో ఉన్నారు. వాక్యం బోధిస్తున్నారు. ఎవరు? స్వయంగా యేసుక్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమై వాక్యమైన దేవుడు వచ్చి వాక్యము బోధిస్తే, ప్రవక్తల మాటలను జ్ఞాపకం చేస్తే వారి జ్ఞానోదయం పరిచేలా, వారి కళ్ళు తెరవబడాలా. కారణం ఏంటంటే వారి మీద ముసుగు ఉంది. ముసుగు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? సాతాను ఆ ముసుగు వేశాడు. ఆ ఆత్మీయ కళ్ళను మూసివేశాడు. ఎవరు? ఎక్కడ? ఆదికాండం. ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో. అప్పుడు ఎప్పుడు తినవద్దు అన్న పండును తిన్నప్పుడు అన్ని తినండి, కానీ ఈ మంచి చెడ్ల ఫలమిచ్చే పండును తినవద్దు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళ కళ్ళు, అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. అంటే ఇన్ని రోజులు వాళ్ళు చూడలేదా? చెప్పాలి, ఇన్ని రోజులు చూడలేదా? ఇన్ని రోజులు చూశారు. కాబట్టే ఆదాము ప్రపంచంలో ప్రతి పక్షులకు, జంతువులకు పేర్లు పెట్టాడు. చూడకుండా ఎలా పెడతాడు? చూడకుండా ఒకరినొకరు ఏ విధంగా నువ్వు నాలో నుంచి వచ్చావు కాబట్టి నీకు నారి అని పేరు ఎలా పెట్టాడు? చూసేగా. మరి ఇక్కడ ఏంటి? వాళ్ళ కళ్ళు తెరవబడెను అని ఉంది. విషయం తెలుసా? ఎప్పుడైతే వద్దు అన్న పండు తినక మునుపు వారు దేవుని తేటగా చూడగలిగారు. తినలేనప్పుడు, ఆ పండు తినలేనప్పుడు వారు దేవుడితో మాట్లాడేవారు. వాటన్నింటినీ ఆత్మీయంగా చూడగలిగారు. వాళ్ళన్నింటినీ కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటూ అన్ని సమాధానము అన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తూ దేవుడు వారిని అభివృద్ధిని చెందుతూ ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే తిన్నారో వారి యొక్క ఆత్మీయ కళ్ళు మూయపడ్డారు. ఎవరు మూసాడు? సాతాను వచ్చి మీ కళ్ళు తెరపడాలి అంటే, మీరు దేవతలుగా ఉండాలి అంటే, మీరు మంచి చెడులను గ్రహించాలి అంటే మీరు ఈ పండు తినాలి. అప్పుడే మీ కళ్ళు తెరవబడతాయి, శరీర కళ్ళు తెరవబడతాయి. ఎస్, ఆత్మీయ కళ్ళు ముయ్యబడతాయి. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారి ఆత్మీయ కళ్ళు ముయ్యబడ్డాయి. తిన్నప్పుడు తెలిసింది మేము తప్పు చేశామనే సత్యమే తెలిసింది. కాబట్టి పరుగున వెళ్ళి వారు దాక్కుంటారు. ఇంతకాలం లేని భయము ఎప్పుడు వచ్చింది? పండు తిన్నప్పుడు వచ్చింది. పాపము చేసినప్పుడు వచ్చింది. భయము వచ్చింది. ఎస్, ఆ భయము రావడం వల్ల వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళు శరీర కళ్ళు తెరవబడ్డాయి. ఆ రోజు నుంచి మరలా దేవుని చేరంత వరకు వాళ్ళ కళ్ళు మూయబడే ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర రాకపోతే వాళ్ళ ఆత్మీయ కళ్ళు ముయ్యబడే ఉన్నాయి. ఆత్మీయ కళ్ళు తెరవబడాలి అంటే ఏమి చేయాలి? దేవుని మాట విని ఆ భోజన పంక్తిలో అనగా బల్లాల్లో
చెయ్యి పెట్టారు, ఆ బల్లలో పాల్పొంగులు పొందుకున్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. వాళ్ళ కాళ్ళు స్థిరపడ్డాయి. ఆమేన్. వాళ్ళు కలిసి జీవించారు, అనగా ఐక్యముగా జీవించారు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవము ఉంటుంది. నంబర్ 1, ఈ భోజనంలో నువ్వు పాల్పొంగులు పొందుకోవడం వల్ల నీ కళ్ళు తెరవబడతాయి. ఈరోజు మనం కళ్ళు తెరవబడాలి అంటే ఏం చేయాలి? దేవుని దగ్గరకు రావాలి. కళ్ళు తెరవబడకపోతే అవిశ్వాసిగానే జీవిస్తాం. కళ్ళు తెరవబడకపోతే అవగాహన లేక జీవిస్తాం. కళ్ళు తెరవబడకపోతే ఆలోచన లేని వాడిగా ఆత్మీయ ఆలోచనలు ఉండవు, ఆత్మీయ అవగాహన ఉండదు, ప్రార్థన అవగాహన ఉండదు, ప్రభుత్వం కలిసి జీవించే అవగాహన ఉండదు. ఎందుకని? కళ్ళు మూసుకున్నంత వరకు మేము ఏమి చూడలేము. బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఇన్ని రోజులు వాడు ఏమి చూడలా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, చుట్టూ ఏమి సంభవిస్తుందో తెలియదు, మనుషులు ఎలా ఉంటారో తెలియదు, మనుషులు ఏ విధంగా భోజనం చేస్తారో, ఏ విధంగా వంట చేస్తారో, ఏ విధంగా ప్రయాణం చేస్తారో, ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్తారో, ఎలా వెళ్తారో తెలియదు. గుడ్డివాడికి తెలుస్తుందా? తెలియదు. అలా తెలియకనే వాడు జీవిస్తున్నా లేదా? తెలియకనే వాడు వయసు పెరుగుతుందా లేదా? తెలియకనే వాడు తింటున్నా లేదా? తెలియకనే వాడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్నా లేదా? ఎవరో ఒకరు నడిపిస్తున్నా లేదా? అలా జీవిస్తూనే ఉన్నాడు. అలా ఆత్మీయంగా ఈరోజు మనం కూడా తెలియకనే ఆత్మ సత్యాలు గ్రహించకుండా, తెలియకనే వాక్యంలో ఉన్న దేవుని మహాశక్తి గ్రహించకుండా, తెలియకనే, ఎందుకో కళ్ళు ముయ్యబడి ఉన్నాయి కాబట్టి తెలియకనే ఈ వాక్యము చదువుతున్నాను కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏమిటో గ్రహించకుండా, ఆ వాక్యము మన జీవితానికి అప్లై చేసుకోకుండా ఈరోజు ముందు కొనసాగుతున్నా, సరి అయిన సత్యాలని గ్రహించలేకుండా, కళ్ళు తెరవబడలేదు కాబట్టి మందిరాన్ని సరిగ్గా రాలేకపోతున్నాం. తెరవబడలేదు కాబట్టి ఆత్మీయంగా జీవించకుండా, వాక్యాన్ని చదవకుండా మేము ఇష్టం వచ్చినట్లుగా జీవించుతున్నాం, ఇష్టం వచ్చినట్లుగా ముందుకు సాగుతున్నాం. ఎస్, నువ్వు చూసే కళ్ళు పాపిష్టి కళ్ళు, నువ్వు చూసే కళ్ళు లోక సంబంధమైన కళ్ళు, నీ చూసే కళ్ళు ఒకరోజు అవి ముయ్యబడబోతున్నాయి. కానీ నువ్వు తెరిచే ఆత్మీయ కళ్ళు అది ముయ్యబడలేదు, అది ముయ్యదు. ఎప్పుడు కూడా చూస్తుండే కళ్ళు నీకు కావాలని దేవుడు కోరుచుంటాడు. హల్లెలూయా. అవేమి చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నీకు సబబుగానే ఉంటుంది, నీకు వాస్తవంగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడో ఒకసారి మందిరానికి వస్తున్నా అది నేను విశ్వాసంగానే నీకు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి వాక్యం చదివినా నేను విశ్వాసంగానే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వస్తూ నేను పాపిని కదా ప్రభా, నన్ను క్షమించుకో ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించాడు అని నువ్వు భ్రమపడి ఆ విధంగా అది క్షమించాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు అనుకున్నవన్నీ కూడా అది వాస్తవాలు కానే కాదు. జాగ్రత్త వినండి. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని చదివారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? శాస్త్రంలో పరిచయం. వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. ఎవరు వచ్చేంత వరకు, జ్ఞానం వచ్చేంత వరకు వాళ్ళ కళ్ళు తెరవబడాలా? వాళ్ళ దగ్గర గ్రంథం ఉంది, దేవుడు రాసిన గ్రంథం ఉంది, వారి కళ్ళు తెరవబడాలా? జ్ఞానం వచ్చినప్పుడు ఇది విద్యగా రాయబడి ఉంది కదా అని చెప్పినప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు కాబట్టి రాజు పుట్టాడని సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. రోజును ఆత్మీయ కళ్ళు తెరవబడితే తప్ప ఎస్ ఈ రాజు గురించి తెలియదు. ఆ రాజు నీ కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు, నీవు చనిపోయే స్థితిలో నీ కొరకు ఆయన చనిపోయాడు, మళ్ళా తిరిగి లేచాడనే సత్యము గ్రహించకుండా అలానే ముందుకు కొనసాగుతాం. ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు ఇంత చెప్పినా బోధ పడలేకపోతుంది? ఎందుకు ఇంత చెప్పినా మనిషానికి ఎప్పుడో ఒకసారి మానిపోతున్నాం? ఎందుకు అంత కష్టాలు వస్తున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఒక్కసారి చూద్దాం రండి. 2వ కొరింథీ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి
మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను. చూసారా సహోదరి సహోదరా, ఏ సభయమును నేను వాడబడాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి మందిరాన్ని వెళ్ళాలి, నేను ఆత్మీయంగా జీవించాలి, నేను వాక్యముని నేర్చుకోవాలి అని ఒక తహత ఉందంటారా? ఉండదు. ఎందుకంటే ఆత్మీయ కళ్ళు తెరవబడితేనే ఆ గొప్ప ఆశ ఉంటుంది. దుప్పి నీతి వాగుల కొరకు ఎలాంటి ఆశ కలిగి ఉంటుందో అలాగే ఒక విశ్వాసి యొక్క ఆశ ఎప్పుడు నేను సన్నిధికి వెళ్ళి దేవుడి మాటలు వినాలనే ఆశ ఉంటుంది. అప్పుడు వరకు ఆ ఆశ ఉండనే ఉండదు. ఏమైపోతుంది? కళ్ళు మూయబడ్డాయి, ముసుగు వేయబడింది, చూడలేని పరిస్థితి ఉంది. ఆత్మీయంగా చూడకుండా, ఆత్మీయముగా జీవించకుండా, ఆత్మీయ ప్రయాణం చేయకుండా, దేవుడు చెప్పే అద్భుతము, దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడలేవు. ఆ వార్త, ఏ వార్త? సువార్త, నిన్ను బ్రతికించే వార్త, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వార్త, ఆయన మరోసారి నీ కొరకు వస్తున్న ఆ వార్త నీ హృదయానికి అది బోధపడకుండా వాడు ఏం చేస్తాడు? నీ మనోనేత్రాలను కప్పిపడేస్తాడు, నీ మనోనేత్రాలను ముసుగు వేస్తాడు. ముసుగు వేస్తే ఇంకేమవుతుంది? కనపడదు. తెలుసావుగా, ఈరోజు నువ్వు చూసే కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి. ఈరోజు నీ మనసుకు వచ్చినట్లుగా జీవిస్తున్నావు అంటే, నీ మనసుకు వచ్చినట్టుగా ఎప్పుడో ఒకసారి వస్తున్నావు అంటే, నీకు మనసుకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వాక్యం చదువుతున్నావు, నీకు మనసుకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారికి ఉపవాసం ఉంటున్నావు, నీకు మనసుకు వచ్చినప్పుడే నువ్వు దేవుడా అయ్యా అని మందిరానికి వస్తున్నావు. అలా వస్తున్నావా? అయితే నీ కళ్ళు మూయబడి ఉన్నాయి, నీ శరీర కళ్ళు తెరవబడి ఉన్నాయి. కాబట్టి చూసినప్పుడే కదా అసూయ కలిగింది. ఎవరికి? రాహేలుకు. అసూయ ఎప్పుడు కలిగింది? తన యొక్క చెల్లెకు కుమారుడు పుట్టినప్పుడు అసూయ కలిగింది. యోసేపును దూరంగా వీళ్ళు చూశారు. చూసినప్పుడు వారు అనుకున్నారు, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వాడిని ఈరోజు చంపుదాం. దురాలోచన కలిగింది. ఆ దురాలోచన చేత ఏం చేశారు? వారు నీళ్ళు లేని పాపలు నెట్టేశారు, దుర్మార్గంగా ఆలోచించారు, దుష్ట తలంపు వారికి పుట్టింది. ఎందుకని? వాళ్ళు చూసిన వాళ్ళ శరీర సంబంధమైన కళ్ళతో చూసినప్పుడు దురాలోచన పుట్టింది. ఆ తర్వాత శరీర కళ్ళతో చూసినప్పుడు మనసుకు వచ్చినట్టుగా చేయాలి అనిపించింది. కాయను ఎప్పుడైతే హేబేలు చూసినప్పుడు ఎందుకు ఆ దురాలోచన వచ్చింది? చంపడం అని. మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. కాబట్టి శరీర సంబంధమైన కళ్ళతో చూసినప్పుడే భక్తులందరూ చెడిపోయారు, భక్తులందరూ పాపము చేశారు. ఆ భక్తులందరూ కూడా శరీర కళ్ళతోనే వాళ్ళు గ్రహించినప్పుడు వారు దేవునికి దూరం అయ్యారు. వారు అవిశ్వాసులుగా మారారు, వారు అంధులుగా మారారు, అవివేకులుగా మారారు. ఆలోచన పవర్, భూ సంబంధమైన ఆలోచన, ఆత్మీయ సంబంధమైన ఆలోచన ఉండదు. వారికి ఆలోచన ఉండదు. శరీర సంబంధమైన ఆలోచన వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన ఆలోచన ఎందుకని? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు దండము. ఈరోజు దాని కొరకు జీవిస్తూ ఉంది ప్రపంచం. కళ్ళు తెరవబడ్డా నువ్వైతే మరి నువ్వెవరి కొరకు జీవిస్తున్నా? నీ కళ్ళు తెరవబడ్డాయా? తెరవబడి కూడా తెరవనట్టుగానే పరిచయం శాస్త్రులాగా వాక్యం చదివినా అర్థం కాక బోధపడ్డా ఆ విధంగా విధేయత లేకుండా దానిని అనుసరించకుండా ఒకవేళ జీవిస్తున్నట్లయితే రోజు దేవుడు దగ్గరకు వస్తేనే, నీ హృదయం ఆయనకి ఇస్తేనే తెరవబడతాయి. నీ దేహమునకు కన్నే దీపము గనుక నీ దేహము ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. నీ కన్ను మంచిదైతే నీ ఒళ్ళు మంచిదవుతుంది. కన్ను చీకటిగా అయితే నీ దేహం అంతయో చీకటిమయమవుతుంది. నువ్వు వెలుగుగా జీవించవు, నీ దేహం అంతా చీకటి అనగా నీ బ్రతుకంతా చీకటి, నీ బ్రతుకంతా సమస్య. ఎందుకు తెలుసా? చూపే ఆ కళ్ళే పోయినట్లయితే నీ దేహం అంతా, నీ జీవితం అంతా చీకటి మారుతుంది. కాబట్టి ఈరోజు ఆ ఆత్మ సంబంధమైన కళ్ళు
తెరవబడితే నువ్వు గొప్ప సత్యాలను గ్రహిస్తావు. దేవుని వాక్యము చదవాలని తృష్ణ కలిగి జీవిస్తావు. సహోదరుడా, ఈరోజు అర్థం కాకనే కదా నువ్వు భయపడుతున్నావు. అర్థం కాకనే కదా ఈరోజు నువ్వు బలహీనుడుగా జీవిస్తున్నావు, భక్తిహీనుడుగా జీవిస్తున్నావు. కారణం తెలుసా? కళ్ళు ముయ్యబడ్డాయి. ఆ రోజు ఎలిసా తన దగ్గర పని మనిషిగా ఉన్న ఆ వ్యక్తి వచ్చాడు. అయ్యా, ఎప్పుడైతే తన ఉదయం లేచి చూసినప్పుడు ఆయన చుట్టూ శత్రువులు కనిపిస్తున్నారు. వాళ్ళపై దాడికి వారికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అప్పుడు అది చూసిన దాసుడు భయముతో ఎలిసా దగ్గర వచ్చి, అయ్యా మా మీదికి శత్రువులు వచ్చి పొంచి ఉన్నారు. అయ్యో మేము ఓడిపోతాం, అయ్యో మేము చెప్పబడతాం మేము. కాబట్టి శత్రువులు మనం చూస్తున్నారు, శత్రువులు మనం చుట్టుముట్టారు అని చెప్పినప్పుడు అప్పుడు ఎలిసా అంటాడు, ఏమో తెలుసా? ప్రభువా, వీని కళ్ళు తెరవు. వీళ్ళ కళ్ళు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, అయ్యా ఇదిగో వీని కళ్ళు తెరవు. అంటే ఇంతకుముందు వాళ్ళ కళ్ళు లేదా? వాళ్ళు ఉదయం లేసే వచ్చాడుగా, చూసిందంతా ఏంటి? శత్రువులే కదా. ఆ దాసునికి గేహజీకి కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి. కానీ ఏమని ప్రార్థిస్తున్నాడు ఎలిసా? దేవా, ఇదిగో ఈయన కళ్ళు తెరవండి, ఆయన కళ్ళు తెరవండి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి కళ్ళు తెరవండి అని ఎలిసా ప్రార్థన చేశాడో ఆయన కళ్ళు తెరవబడతాయి. ఏ కళ్ళవి? ఆత్మీయాలు కళ్ళు తెరవబడినప్పుడు వారి సైన్యము కంటే రెట్టింపు సైన్యము వీరి పక్షంగా చూడగలిగాడు. బలహీనుడిగా ఉన్న అతని కళ్ళను, భక్తిహీనుగా ఉన్న అతని కళ్ళను, భీతితో ఉన్న అతని కళ్ళను దేవుడు తెరిపించాడు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 31 అక్కడ బిలాము కళ్ళు తెరవబడుతుంది. ఎలా? బిలాము దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ విధముగా బిలాము బలాకు చెప్పిన మాట ప్రకారంగా ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళవద్దు, బలాకు మాట వినవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి దేవదూత ఒక ఖడ్గం పట్టుకుని, బిలాము ఏమో గాడిదలు కొడుతుంటారు, ముందుకు పా అని చెప్పేసి ఆ కట్టెతో నన్ను కొట్టినప్పుడు కూడా ఆ గాడిద ముందుకు సాగలేక అక్కడే ఆడుతుంది. గాడిద మాట్లాడింది. ఎదుట దేవుని సైనికుడు ఉన్నాడు, దూత ఉంది, ముందుకు వెళ్ళలేమయ్యా, ఎందుకు నన్ను అవసరం కొడతాను అని చెప్పినప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిచినప్పుడు ఆ బిలాము కళ్ళు తెరవగా ఆ దూతను చూడగలిగాడు. అప్పుడు అన్నాడు, అయ్యో ప్రభువా, నేను గ్రహించలేని వాడిగా పాపం చేసిన వాడిగా అయ్యాను, నన్ను క్షమించు అంటున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ఏ కళ్ళతో నువ్వు జీవిస్తున్నావో, ఏ పాపించి కళ్ళతో జీవిస్తున్నావో, ఎందుకు చదవలేకపోతున్నావో, ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావో, ఎందుకు ఉపవాసం లేకపోతున్నావో, ఎందుకు నీవు ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగలేకపోతున్నావో, ఎందుకు పరీక్షలు పొందుకోలేకపోతున్నావో ఒక్కసారి ఆలోచించుడు. కారణం తెలుసా? మనోనేత్రాలు తెరవడకపోతే నువ్వు ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేము. మనోనేత్రాలు తెరవబడకపోతే నీవు దేవునికి అర్పణ సరిగ్గా ఇవ్వవు, దశభాగము ఇవ్వవు. కారణం ఏంటంటే ఈ మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నంత వరకు అది నీకు ఇయ్యకపోవడమే నీకు వాస్తవం అనిపిస్తుంది. ప్రార్థన చేయకపోవడమే నీకు వాస్తవం అనిపిస్తుంది. అందరూ బ్రతకలేదా? నేను కష్టపడుతున్నా, నేను పని చేస్తున్నా, నేను బ్రతుకుతున్నా అని చెప్పేసి అనుకుంటావు. కానీ అలా అనుకున్న నీవు శరీరానికి కన్నులో కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్నదంతా నీకు ఏమవుతుంది? అది వాస్తవమే అనిపిస్తుంది. నువ్వు చేసేదంతా కూడా నీకు మేలే అనిపిస్తుంది. అదే అనిపించింది ఎవరికి? బిలాముకు. కాబట్టి సహోదరుడా జాగ్రత్త వినండి. ఆత్మీయ కృట్టివాడైన గెహజీ కళ్ళు తెరిపించాడు దేవుడు. ఆత్మీయ కృట్టివాడిగా ఉన్న ఆ బిలాము కళ్ళు తెరిపించాడు దేవుడు. సత్యాన్ని గ్రహించాడు కాబట్టి వాళ్ళు అద్భుతంగా వాడబడ్డాడు. దేవుడు వాడబడాలి అన్నా, దేవుడు ఎదగాలన్నా, దేవుని శక్తిని నువ్వు చూడాలి అన్న, అద్భుతంగా దేవుని పరిచయం వాడబడి నువ్వు ముందు కొనసాగాలి అంట. అంటే నీ కళ్ళు తెరవబడాలి. నువ్వు కళ్ళు తెరవబడితేనే
నువ్వు ఆత్మీయంగా దేవుని కొరకు ఎంత జీవించాలి, ఎలా జీవించాలి, ఎలా దేవుని కొరకు కష్టపడాలి, అయ్యో ఏ విధంగా నేను ఆత్మ సంపద భారం కలిగి జీవించాలి, ఏ విధంగా నేను సువార్తను చెప్పడానికి నేను సువార్తను దానం చేయాలి, ఏ విధంగా నేను సువార్తను బలపరచాలి, ఏ విధంగా నేను సేవకులకు అండగా ఉండాలి, ఏ విధంగా నేను సంఘానికి ఒక పిల్లగా ఉండాలి అనే సత్యము నీకు అర్థం కావాలి అంటే నీ కళ్ళు తెరచబడితేనే అది నీకు అర్థమవుతాయి. అప్పుడు వరకు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరో ఇస్తారని చెప్పేసి ఎంతో కొంత పేరుకు మాత్రం ఎంతో కొంత ఇస్తూ ఆ విధంగా మా జీవితాన్ని ముందు కొనసాగుతున్నాం. అలా ఇచ్చినట్లయితే నీ అవసరాల కొరకు నువ్వు ఎంతైనా ఖర్చు పెడతావు, నీ డ్రెస్సుల కొరకు ఎంతైనా ఖర్చు పెడతావు, నీ భూముల కొరకు ఎంతైనా ఖర్చు పెడతావు, నీ పిల్లల కొరకు ఎంతైనా ఖర్చు పెడతావు, నీ యొక్క ఆరోగ్యము కుదరపడలేకపోతే హాస్పిటల్లో ఎంతైనా లక్షలైన దారపోస్తావు. అదే విధంగా నీవు కలిగి ఉన్న ప్రతి దానికి ఎంతైనా ఖర్చు పెడతావు. కానీ నీవు దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు ఖర్చు పెట్టడము అది ఆ మనసు రాదు. ఎందుకు ఆ విధంగా భూసందాన్ని ఖర్చు పెడతావు? సరిగ్గా కళ్ళతో చూస్తున్నావు కాబట్టి. ఎందుకు దేవుని దగ్గర అదే కళ్ళు తెరవడలేకపోతున్నాయి? ఆత్మీయంగా కళ్ళు ముయ్యబడి ఉన్నాయి కాబట్టి. ఆ మూసుకున్నంత వరకు మేము చూడలేమో. భక్తుడైన ఒక దావీదు అక్కడ కీర్తన 119:18 అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. 119:18 నా కన్నులు తెరవము, నీ వాక్యము ఆశ్చర్యము, నీవు ధర్మశాస్త్రము యందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను గ్రహించినట్లుగా నా కళ్ళను తెరవము. దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు గొప్పగా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సత్యాలను గ్రహించే వ్యక్తిగా ఉంటాడు. ఆ బైబిల్లో ఉన్న సత్యాలను గ్రహించాలంటే, దేవుడు చేసే అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా ఆత్మ సంపద కొరకు ప్రయాసపడాలంటే నీ హృదయం ఏం చేయాలి? తెరవబడాలి. ఆ ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు తెలుసా? సామెతల గ్రంథము 17:3 ఆయన యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉంది, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన కనులు ఉన్నాయి. ఆయన చూస్తువాడు, ఆయన చూస్తున్నవాడు. ఆ ముసుగు ఆకాశ యుగ దేవత ఆ వాక్యము నీలో ఉండి బ్రతికించకుండా నిన్ను బ్రతికించవద్దు, ఆత్మీయంగా బ్రతికించవద్దు, ఆత్మీయంగా నువ్వు జీవించవద్దు అనే సత్యాన్ని గ్రహించిన సాతాను ఈ యుగ దేవత నీ కళ్ళను కప్పింది, నీకు ముసుగు వేయబడింది. ఆ ముసుగు వేయబడ్డ తర్వాత నువ్వు చూడలేకపోతావు. ఒకవేళ ఆ ముసుగు నువ్వు తీయాలి అంటే నువ్వు చక్కగా ఏం చేయాలి? ఆ ముసుగును తొలగించుకోవాలి. హల్లెలూయా. ముసుగు తీసుకొని దేవుని దగ్గర రావాలి. ఆ ముసుగు ఉన్నంత వరకు నువ్వు దేవుని యొక్క పరిచయలో వాడబడలేవు. ముసుగు ఉన్నంత వరకు నువ్వు సరిగ్గా ఆత్మీయుడిగా జీవించలేవు. ఆ ముసుగు 2వ కొరింథీ 3:16 వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగులో అప్పుడు ముసుగు తీయాలి. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. హల్లెలూయా. ముసుగు తీసినప్పుడు దేవుని యందు ఆత్మీయముగా ఫలభరితంగా ఆత్మీయంగా జీవించే వ్యక్తిగా ఉంటాం. ఆదమవ్వ అదే విధంగా జీవించారు. వాళ్ళు ఎంత బాధపడాలి తెలుసా? దేవుని మహిమను పోగొట్టుకున్నాం. అక్కడ ఉన్నంత వరకు మేము క్షేమంగా ఉన్నాం. ఆత్మీయ కళ్ళు ఉన్నంత వరకు అద్భుతంగా జీవించాం. కానీ ఆత్మీయ కళ్ళు పోగొట్టుకున్నప్పుడు మరణాన్ని, ముళ్ళ తుప్పలను, గచ్చపదలను వారి జీవితం బహుచండాలముగా చేసుకున్నారు. కారణము వాళ్ళ కళ్ళు, ఆత్మీయ కళ్ళు ముయ్యబడ్డాయి కాబట్టి. సహోదరుడా, ఈరోజు ముసుగు అని ఉంది తెలుసా నీకు? ఈరోజు యువదేవత కళ్ళు మూసిన తెలుసా నీకు? అందుకే వాక్యం చదవకుండా ఆ వాక్యాన్ని జీవితంలో అలవర్చకుండా ఈరోజు చేస్తున్నాడు. ఆ సత్యాలను గ్రహించాలి. ఈరోజు వాక్యం సహోదరుడా, ఎందుకని ఈరోజు ఒక సత్యాన్ని గ్రహించి కళ్ళు తెరిస్తేనే నీకు ఆత్మీయత ఏంటో అర్థమవుతుంది. కళ్ళు తెరిస్తేనే అది నిజమైన ఉపవాసం ఏమిటో, ప్రార్థన జీవితం ఏమిటో అర్థమవుతుంది. కళ్ళు తెరిస్తేనే ఈరోజు నువ్వు రక్షించబడితే నిజమైన రక్షణ నీకు వస్తుంది. లోక సంబంధమైన కళ్ళు
పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. ఎస్, దావీదు పాపం ఎలా చేశారు చూసినప్పుడే కదా. కానీ ఆత్మీయ కళ్ళు తెరవబడినప్పుడు, అదే చూసినప్పుడు శతకు మెషకు అభిజ్ఞలు ఆ పదార్థాలు తినలేదు. ఎస్, ఇది మేము తినము. అదే ఆత్మీయ కళ్ళతో చూశారు. అదే యోసేపు ఆత్మ కళ్ళతో చూశారు. ఎప్పుడో ఒక సహోదరి పాపంతో పాపం చేద్దామన్నప్పుడు సహోదరుడు ఆ యోసేపు ఆత్మీయ కళ్ళతో చూశాడు. కాబట్టి ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము నేను నా దేవుని చేయను అని ఆ పాపం నుంచి పారిపోలేదా? ఆత్మీయ కళ్ళతో చూశాడు. కాబట్టి ఎంత శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా దేవుని కొరకు ఎక్కడ ఖైదుల దగ్గర దేవుని గురించి మాట్లాడాడు, రాజు దగ్గర దేవుని గురించి మాట్లాడాడు. ఎస్, వాళ్ళ కుటుంబంలో దేవుని గురించి మాట్లాడాడు. కాబట్టి ఆయన ఆత్మీయ కళ్ళతో ఉన్నాడు. కాబట్టి ఆయన దీవించబడ్డాడు. సహోదరి గ్రహము కళ్ళు తెరవబడ్డాయో దేవుడి కొరకు జీవించాడు. యోసేపు దేవుడి కొరకు జీవించాడు. యాకోబు దేవుడి కొరకు జీవించాడు. అంతేకాదు దేవుడి కొరకు జీవించాడు. శ్రమలో వచ్చినప్పుడు దేవుడు చూడగలిగాడు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు చూడ మాకు ఏం భయం లేదు అన్నాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, నీకు దేవుడు కనిపించలేదు కాబట్టి నువ్వు భయం